నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాజమహేంద్రవరం జిల్లాలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ. కంసాలిపాలెంలో బాబూజీ 119వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ దళిత వర్గాల కోసం కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు హామీ. వైఎస్ఆర్సీపీ నగర ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ చింతాడ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. దేశం గర్వించదగ్గ మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్. రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం నివాళి. రాజమహేంద్రవరం నగరంలోని జాంపేట చర్చి గేట్ వద్ద ఆదివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, బహుజనులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లాలో వాడవాడల జయంతి వేడుకలను పండుగలా నిర్వహించడం ఆనందకరమన్నారు. ఎమ్మెల్సీ సోము వీరాజు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుల్లో బాబు జగ్జీవన్ రామ్ ఒకరిని పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధులు, గ్రేటెస్ట్ ఇండియాస్ లీడర్స్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి వేడుకలు మనం ఈరోజు రాష్ట్ర వేడుకగా మనం జరుపుకుంటున్నాము. ఆయన మన భారతదేశానికి లేబర్ మినిస్టర్గా, తర్వాత యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్గా గ్రీన్ రెవల్యూషన్ టైంలో, అదేవిధంగా 1971 వారు డిఫెన్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఇదే కాకుండా ఆయన బీహార్లో పుట్టడము, ఆయన చైల్డ్హుడ్ అంతా కూడా చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేయడం జరిగింది. ఆయన ఎన్నో సామాజిక అన్యాయాలను తట్టుకుని దాన్ని ఎదుర్కొని దాన్ని ఫైట్ చేసి ఆయన జీవిత సందేశాన్ని ఆయన స్ట్రగుల్ ద్వారా, ఆయన ఎడ్యుకేషన్కి ఇచ్చే విలువల ద్వారా మనందరికీ చూపించారు. ఆయన జీవితం నుంచి మనం అందరం ఈరోజు కేవలం విగ్రహానికి దండ వేయడంతో పాటు, ఫోటోకి దండ వేయడంతో పాటు ఆయన సమాజంలో ఉన్న అన్యాయాలందరినీ ఎలా ఎదుర్కొన్నారు, ఎలా ఫైట్ చేశారు, అందరికీ మొత్తం వల్నరబుల్ సెక్షన్స్ అందరికీ కూడా ఓటు హక్కులు కల్పించమని 1930s పోరాడారు. జయంతి వేడుకలు అధికారికంగా రాజమహేంద్రవరం సిటీలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వాడవాడల అంగరంగ వైభవంగా చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడే సుమారు 4-5 వార్డుల్లో అన్నీ కూడా కార్యక్రమాల్లో పాల్గొని రావడం జరిగింది. అధికారిక కార్యక్రమంలోనే నాతో పాటు అధికారులు, మా కూటమి నాయకులు అందరూ కూడా, అలాగే బహుజనులు, ముఖ్యంగా బలహీన వర్గాల యొక్క ప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఒకటే, ఆయన యొక్క జీవితం మనందరికీ కూడా ఆదర్శం. సామాజికవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఆయన జీవించిన విధానం కానీ, ఆయన పోరాడిన విధానం కానీ మనందరికీ కూడా ఆదర్శప్రాయం. ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒక రాజకీయ నేతగా ఎంతోమంది బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసి ఉన్నాయి. కార్మిక కర్షక లోకానికి ఆయన చేసిన సేవలు మరవలేనివి. సమాజంలో అసమానతలు తొలగించడానికి ఆయన జగజ్జీవన్ రామ్ గారి యొక్క 118 సంవత్సరాల జయంతి కార్యక్రమం చేయమన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అయితే నాకు వైజాగ్ వెళ్ళే కార్యక్రమం ఉంది. 10:50కి నాకు ట్రైను. ఆ దృష్ట్యా వారి గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తాను. బాబు జగజ్జీవన్ రామ్ గారు మన దేశానికి అవకాశం ఇవ్వలేదు, కానీ ప్రధానమంత్రి చెయ్యాలని భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘం చాలా గట్టి ప్రయత్నం చేశారు. 1977లో జనతా పార్టీ నెగ్గినప్పుడు
బాబు జగజ్జీవన్ రావు గారు జనతా పార్టీలో చేరినప్పుడు, జనతా పార్టీకి 300 సీట్లు వచ్చినప్పుడు, భారతీయ జనసంఘానికి 100 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పుడు, ఆవేళ జయప్రకాష్ నారాయణ గారిని వాజ్పేయి గారు, అద్వానీ గారు వెళ్ళి కలిసి బాబు జగజ్జీవన్ రావు గారిని ఈ దేశానికి ప్రధానమంత్రి చెయ్యమని 1977లోనే ప్రతిపాదించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దళిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు జగజీవన్ రామని, ఆయన స్ఫూర్తితోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్వాతంత్ర సమరయోధులు, సామాజిక విప్లవకారుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా నిడదవోలు రూరల్ మండలం కంసాలిపాలెంలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ బాబూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వం ఉద్యమకారుడిగా, అనంతరం భారతదేశ రక్షణ, వ్యవసాయ శాఖల మంత్రిగా బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు అజరామరమని కొనియాడారు. స్వాతంత్రానికి ముందు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి స్వాతంత్ర సమర యోధునిగా, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి వ్యవసాయ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఆ తర్వాతి కాలంలో భారతదేశానికి ఉప ప్రధానిగా అనేక సేవలు అందించినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 119వ జయంతి సందర్భంగా ఈరోజు కంసాలపాలెంలో మన సోదరులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహానికి పుష్పమాల వేసి ఆ మహానుభావుడికి నివాళులర్పించేటువంటి భాగ్యం నాకు కలిగినందుకు చాలా ఆనందిస్తున్నాను. ఒక మహానుభావుడు దేశంలో దళిత వర్గాల వారిని పైకి తీసుకురావడానికి తన జీవితం యావత్తు కూడా త్యాగం చేసినటువంటి ఒక పెద్ద నేత, అన్నిటికంటే మించి రక్షణ శాఖ మంత్రిగా ఆ రోజున భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో అత్యంత కీలకంగా వ్యవహరించి భారతదేశానికి విజయం సాధించడానికి ప్రధాన కారకులైనటువంటి రక్షణ శాఖ మంత్రిగా జగజ్జీవన్ రావు గారికి ప్రపంచ దేశాల్లోనే చాలా గొప్ప పేరుంది. అదేవిధంగా ఆ బాబూజీ యొక్క గొప్ప విధానాలను చూసే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ రోజుల్లో ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి ఇందిరాగాంధీ గారు జగజ్జీవన్ రావు గారిని బాబూజీ అనేటువంటి పదంతో పిలిచేవారు. ఇప్పుడు కూడా వారు కొన్ని కారణాలు కూటమి ప్రభుత్వం మహిళా విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వాటిని వినియోగించుకుని విద్యార్థినులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా చైర్పర్సన్, టీడీపీ ఎస్ఎస్ఎల్ జిల్లా సెక్రటరీ, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల రాష్ట్ర మహిళా విభాగం ప్రెసిడెంట్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి విద్యార్థినులకు సూచించారు. గోగవరం మండలం వీర్లంకపల్లి గ్రామంలోని బాలికల వసతి గృహంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఖండవల్లి లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు మహిళల విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా మా చర్చిపేటలో ఎవరైతే బాబు జగజ్జీవన్ రావు అంత ప్రీతమైన సమాజం వర్గ వారి దృష్టి ఎవరి మీదైతే ఎక్కువగా ఉండేదో ఆ ప్రజలందరూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. అలాగే 2007 కౌన్సిల్లో నేను ఈ వార్డు కార్పొరేటర్గాను, అలాగే కౌన్సిల్లో చీఫ్ విప్గా ఉండగా ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆ రోజు ఇక్కడ మాకు మా సామాజిక వర్గం నాయకులు, ఆయన స్వాతంత్ర సమరయోధులు, మా దళిత నేత, అలాగే ఉప ప్రధాని అయినటువంటి బాబు జగజ్జీవన్ రావు విగ్రహాన్ని స్థాపించాలని మొట్టమొదటిసారిగా నాకు ఇక్కడ నన్ను చెయ్యి పట్టుకొని నడిపించిన వ్యక్తుల్లో ఏదో ఈ స్టాచ్యూ కమిటీ ఒక నలుగురుగా ఆ రోజు నియమింపబడ్డారు. దాంట్లో ఈపరాజు గారు, అలాగే కృష్ణావర్ గారు, మార్టిన్ గారు, వెంకటపాటి వీర్రాజు గారు, వీళ్ళ నలుగురు పేటలో ఉన్న పెద్దలు వీరందరూ కూడా వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకొని ఆ రోజు మనం ప్రప్రదంగా జిల్లాలో చాలా విగ్రహాలు చిన్నవే ఉండేటప్పుడు మరి ఆదిరెడ్డి వీర్రాఘవమ్మ గారు మేయర్గా ఉండగా కౌన్సిల్లో తీర్మానం తీసుకొని ఈ విగ్రహాన్ని, నిలువెత్తు విగ్రహాన్ని ఇక్కడ
రెడ్డి వీరస్వామి చారిటబుల్ ట్రస్ట్ మా నాన్నగారు ట్రస్ట్ తరపున ఇక్కడ నియమింపబెట్టాం. అలాగే పక్కన ఈ ప్రాంతం అంతా. నమస్కారం అండి. ఈరోజు 118వ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా రాజమండ్రి సిటీ చర్చిపేట నుండి నా దళిత నాయకులు ప్రేమపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది. వారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా మా నాయకులు టీడీపీ టైగర్ అండి, నిజంగా అన్నగారు, నిజంగా రెడ్డిమణి గారు నాకు చాలా ఇష్టం. నిజంగా అన్నగారి చేతుల మీద ఈ ఘన సన్మానం నా దళిత నాయకులు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. ఇలాంటి వారి ఆశీస్సులు ఉండబట్టే భగవంతుడు నన్ను ఇలా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మనందరం కలిసి ఐక్యతగా ఉండాలి. కొంతమంది దుష్ట శక్తులు ఎన్నో ప్రలోభాలు సృష్టిస్తారు. అవన్నింటినీ దాటుకుని ధైర్యంగా నిలబెడితే మనం ఏదైనా చేయగలదు. రెడ్డిమణి అన్నయ్య గారి నాయకత్వంలో ఈరోజు గొప్ప సన్మానం చేసిన నా రాజమండ్రి చర్చిపేట దళిత నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా క్రిస్టఫర్ అన్నయ్య గారికి నా కుటుంబం తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఆయన మొదటి నుంచి కూడా నన్ను ఎంకరేజ్ చేయడంలో, అలాగే మన దళిత మహిళ ఎంత స్పీడ్గా ముందుకెళ్తుంది, ఆవిడకి మన సపోర్ట్ ఉండాలి అని నన్ను ఎంకరేజ్ చేసి ఈరోజు ఈ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతికి నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ ఘన సన్మానం చేయడానికి ముఖ్య కారకులు క్రిస్టఫర్ గారు, అలాగే ఇక్కడ చర్చిపేట యూత్ వారు, చర్చిపేట పెద్దలు కూడా ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసుబాబు గారికి కూడా నా హృదయపూర్వక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ చింతాడ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి స్థానిక బైపాస్ రోడ్లోని సిమెంటరీపేట జంక్షన్ వద్ద గల డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ చింతాడ సురేష్ కుమార్ మాట్లాడుతూ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ ఆదేశాల మేరకు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్కు భారతరత్న అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరించాలని కోరారు. 118 జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి అంటరానితనం, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం సామాన్యమైనది కాదు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు కాటం రజనీకాంత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఈసీఎల్ అధికార ప్రతినిధి. మరి ఈరోజు బాబు జగజ్జీవన్ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఇంత ఘనంగా చేసుకుంటున్నారు. అటువంటి బాబు జగజ్జీవన్ గారికి భారతరత్న ఇవ్వాలి. ఎందుకనంటే దళితులు ప్రతి ఒక్కరు కూడా భారతరత్న ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇది ఒకసారి పైన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు చూసుకోవాలి. మరి ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా బాబు జగజ్జీవన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈవేళ 119వ జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే పత్రికగా విలేకరికి కూడా నమస్కారం చెప్తున్నాను. ఈవేళ జగజ్జీవన్ రామ్ గారు అంబేద్కర్ అడుగుజాడలో నడిచి ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే జగజ్జీవన్ రామ్ గారు. జగజ్జీవన్ రామ్ గారు డిఫెన్స్ మినిస్టర్ చేశాడు, ఉప ప్రధాని చేశాడు. భారతదేశంలో అత్యున్నటువంటి పదవి అనుభవించినటువంటి వ్యక్తి ఎవరన్నా అంటే జగజ్జీవన్ రామ్ గారు. ఇవాళ జగజ్జీవన్ రామ్ గారు ఆదర్శం తీసుకుని మీరందరూ జగజ్జీవన్ రామ్ గారు అంబేద్కర్ ఆదర్శం తీసుకుని ముందుకెళ్ళి ఆ ఏరియాలలో ఉన్నటువంటి పిల్లలందరికీ చదువు మీద అవగాహన చెప్పాలా. అదేవిధంగా 71 వార్లో ఉన్నాను, బంగ్లాదేశ్ వార్ నేను ఆర్మీలో పనిచేశాను కాబట్టి మా పార్టీ అధినేత మా మార్గాని భరత్రామ్ గారి ఆదేశాల మేరకు ఈ 6వ వార్డులో బాబు జగజ్జీవన్ రామ్ గారు 118వ జయంతి వేడుకలు చేయమని ఆదేశం మేరకు మేము ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇక్కడ కేక్ కటింగ్, పూలదండలు వేసి, అంటే మా దళిత నాయకుడిని మేము ఇలా సన్మానించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. 50 ఏళ్ళుగా ఒక ఎంపీగా చేసిన ఘనత ఉందంటే మా బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఒక్కరికే ఉంది. అటువంటి ఘనత రైల్వే మినిస్టరు, ముఖ్యంగా అన్ని మినిస్టర్లు చేసిన ఘనత కూడా మా ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఉంది. ఆయన దళితుల కోసం చాలా కష్టపడ్డారు. చిన్న పిల్లలకు చదువు ఎలా చెప్పించాలి, మురికి వాళ్ళ నుంచి ఎలా రప్పించి వాళ్ళని ప్రయోగం చేయాలని ఆయన చేయలేని కార్యక్రమం లేదు. రాజకీయ నేపథ్యంలో ఆయనకి ఎనలేని ముద్ర ఉంటుంది. అందరికీ నమస్కరించుకుంటూ మరి ఈ రోజున 6వ వార్డు మరి సిమెంటరీపేటలో మరి సురేష్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా
మరి బాబు జగజీవన్ రావు 118వ జయంతి సందర్భంగా ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్లో మరి సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే బాబు జగజీవన్ రావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అండి. ఈ రోజున బడుగు బగలవీన వర్గాల ఆశాజ్యోతి ఎవరైనా ఉన్నారు అంటే అది అది బాబు జగజీవన్ రావు గారు. మరి బాబు జగజీవన్ రావు గారు మరి స్వాతంత్ర సమరయోధి. అదే కాకుండా కూడా పార్లమెంటరీలో అనేక రకమైన మినిస్ట్రీలు చేసి మరి ప్రతి మినిస్ట్రీలో కూడా ఆయనకి ఈ రోజుకి కూడా చెప్పుకుంటున్నాం. అటు అవనివ్వండి, అటు ఫైనాన్స్ మినిస్టర్ కిందకి అవనివ్వండి, అటు రైల్వే మినిస్టర్ కింద అవనివ్వండి, ఏదైనా సరే ఆయన ధీటుగా మరి పార్లమెంట్లో మరి మినిస్ట్రీలు చేసి, అదే కాకుండా ఆయన ఉప ముఖ్యమంత్రి కింద మరి చేసిన విషయం కూడా మనందరి ఉప ప్రధాని కూడా చేయడం చాలా. ఓబీసీ మహిళా సబ్ కోటాపై అన్ని పార్టీలు మౌనం వీడాలని రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపు మేరకు రాజమండ్రి స్థానిక రాజేంద్రనగర్ వద్ద ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ కడలి వీర వెంకట సత్యనారాయణ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం మహిళా ప్రతినిధులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ముచ్చుకర్ల సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసి కేంద్రం 2029 నుండే అమలు జరపాలనుకోవడాన్ని స్వాగతిస్తున్నామని, 3 దశాబ్దాలుగా ఓబీసీ సంఘాలు పోరాడుతున్న ఓబీసీ మహిళలు ఉపకోటా గురించి నోరెత్తకుండా అన్ని పార్టీలు మౌనం వహించడం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్గా నేను ఈ మీడియా ప్రెస్ మీటింగ్ సమావేశాన్ని మనం భారతదేశంలో కులాల వర్గీకరణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, అలాగే ఫార్వర్డ్ కాస్ట్. ఇక్కడ అన్ని రంగాల్లో మహిళలు వెనకబడి ఉన్నారు అన్నది నిజం. దానికి ఈ మధ్య మంచి చైతన్యం వచ్చింది. మహిళా రిజర్వేషన్ అని చెప్పి ప్రభుత్వం వారు 33% పరిమితం చేశారు. కానీ ఈరోజు పురుషుడికి మహిళలకి తేడా ఏమి లేదు, ఒక పురుషుడికి ఒక మహిళ. కాబట్టి 50% రిజర్వేషన్ మహిళలు. అంతేకాకుండా మరి ఎలక్షన్లో కానీ వేరే దాంట్లో కానీ రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్లో కూడా మహిళలకి సపోర్టా ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రిజర్వేషన్ని వీళ్ళు మనం ఉపయోగించుకున్నట్లయితే స్త్రీలు కూడా ముందంజలో వెళ్ళడానికి పూర్తి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అయినా సరే ఈ రిజర్వేషన్ అమలుపరచాలని, మహిళల పేరుతో రిజర్వ్ కాబడిన రాజ్యాంగ హక్కులను తూచా తప్పకుండా అమలు చేయించిన ఆదర్శ నేత బాబు జగజీవన్ రామ్ అని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ బాబు జగజీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆదివారం స్థానిక 31వ డివిజన్ ఇన్ఛార్జ్ కాటం ప్రియాంక, ఎస్ఎస్ఎల్ వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వాసంశెట్టి గంగాధర్, దాసి వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ దేశ ఉప ప్రధానిగా, రైల్వే, వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రులుగాను ఎన్నో పదవులు చేసి ఆ పదవులకే వన్నె తెచ్చే విధంగా దేశానికి సేవలు అందించారన్నారు. మన కాటన్ రజనీకాంత్ గారి ఇంటి కొట్టం మాకు అందరికీ సంతోషంగా ఉంది. ఈ ఫంక్షన్ ముఖ్య మన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, షర్మిలారెడ్డి గారు, వాసంశెట్టి గంగాధర్ గారు, పెద్దలందరికీ పేరు పేరున అవసరాలు తెలియజేస్తున్నాం. ఇవాళ సుదీర్ఘ రాజకీయ పోరాటంలో 40 సంవత్సరాలు సుదీర్ఘంగా చేసి దళితుల్లోనే ఉన్నతమైన ప్రైమ్ మినిస్టర్, ఉప ప్రధానమంత్రి పొందినటువంటి మహానుభావులు ఎవరన్నా ఉన్నారంటే అది జగజీవన్ రావు. ఆయన రక్షణ మంత్రిగా కూడా చేశారు. ఈవేళ
ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన గడియలో ఆయన ఉప ప్రధాని చేసేదే కానీ ప్రైమ్ మినిస్టర్ చేయలేదు ఆ టైంలో మనం బాగా చిన్నపిల్లం. ఈవేళ జగజ్జీవన్ గారు ఆశయ సాధన కొరకు మనం అందరం కృషి చేస్తున్నాం. ఆయన అంబేద్కర్ అడుగుజాడలో నడిచి ఆయన యొక్క గుణగణాలన్నీ ఆయన నేర్చుకుని స్వాతంత్ర సమరయోధుడిగా పేరు పొందినట్టు మహానుభావుడు ఎవరనంటే బాబు జగజ్జీవన్ రావు. బాబు జగజ్జీవన్ రావు గారి 119వ జయంతి ఏళ చర్చిపేటలో కాటన్ రజనీకాంత్ ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్కి వచ్చినటువంటి అందరికీ పేరు పూర్ణ నమస్కారం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. అందరూ ప్రేమగా పిలుచుకునే బాబూజీ జగజీవన్ రావు గారి 118వ పుట్టినరోజున ఈరోజు 31వ వార్డులో కాటన్ ప్రియాంక అండ్ రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. జగజీవన్ రావు గారు 1808లో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి బెనారస్ హిందూ యూనివర్సిటీలోను కలకత్తా యూనివర్సిటీలోను చదివి అత్యున్నత విద్యను అభ్యసించి అనేక రికార్డులు నెలకొల్పిన వ్యక్తి జగజీవన్ రావు గారు. 30 ఏళ్ల పాటు కేబినెట్ మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది జగజీవన్ రావు గారు మాత్రమే. ఆయన వ్యవసాయ మంత్రిగా చేసి అనేక యూనివర్సిటీలో స్నాతకోత్సవాల్లో ప్రసంగిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని దేశం అంతా కూడా విస్తరింపజేసిన వ్యక్తి జగజీవన్ రావు గారు. అదేవిధంగా ఆయన రైల్వే శాఖలో ఉండగా ఈ ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని అమలుపరిచిన వ్యక్తి జగజీవన్ రావు గారు. ఎందుకంటే రైల్వే శాఖలో పేరుకుపోయి ఉన్న ఉద్యోగాల్ని అవి ఓసీగా కన్వర్ట్ చేసి నో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని, ఎస్సీలో ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరని చెప్పి ఓసీలో 18వ జయంతి సందర్భంగా కాటం రజనీకాంత్ ప్రియాంకల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ జయంతి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా నమస్కరిస్తూ, ముఖ్యంగా బీహార్ వాసి అయినటువంటి బాబు జగజీవన్ రావు గారు స్వాతంత్ర సమరయోధుడు. అంతేకాకుండా ఉప ప్రధానిగా చేసినటువంటి మరి ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి ప్రతి దాంట్లోనూ, ఆయన తీసుకున్నటువంటి ప్రతి మంత్రిత్వ శాఖలోనూ ఆయన విశిష్టత కల్పించేది. ప్రత్యేకించి వారి యొక్క గుణాలని మనం తీసుకుని భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మరి ఈ రోజున ఎంతోమందికి భారతరత్న అవార్డులు ఇస్తున్నారు. ఇవాళ వారికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి డాక్టర్ గారు చెప్పినటువంటి విధంగా మరి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి ఈ రోజున బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా 118వ జయంతి సందర్భంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి రంగరంగ వైభవంగా జయంతి వేడుకలు మరి జరుపుతున్న రజనీకాంత్ గారికి, అదేవిధంగా ప్రియాంక గారికి హృదయపూర్వక మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులకి విచ్చేసిన గూడూరు శ్రీనివాస్ గారికి, వాసంశెట్టి గంగాధర్ గారికి, మరి దాస్ వెంకట్రావు గారికి, వెంకట చిన్నా గారికి, సప్ప ఆదినారాయణ గారికి, మరి సంజయ్ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి బాబు జగజీవన్ రావు గారు పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి. ఆయన బీహార్లో పుట్టి ఆయన చదువుకునే రోజుల్లో ఆయన అనేక రకమైన ఇబ్బందులు పడింది. సో ఆయన యొక్క కులంలో పుట్టిన వాళ్ళు అవనివ్వండి, పేదల్లో పుట్టిన వాళ్ళు ఏ రకంగా కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి మరి ఆయన ఆ రోజు సంకల్పం కింద తీసుకుని మరి స్వతంత్రంలో కూడా ఆయన యొక్క రోల్ ప్లే చేసి తర్వాత మరి ఆయన మరి మనందరికీ తెలిసిందే మరి 40 టైమ్స్ ఆయన గెలవడం జరిగింది. అందులో 30 సార్లు మరి ఆయన పార్లమెంట్లో అనేక రకమైన మినిస్ట్రీలు చేసి ఏ రకంగా మరి మినిస్ట్రీలో ఏ రకంగా ఆయన ఒక్కొక్క మినిస్ట్రీలో ఆయన ఉన్నప్పుడు ఇలా ఉండాలి. దేశం గర్వించదగ్గ మహనీయుడు బాబు జగజీవన్ రామ్ అని 40 సంవత్సరాల పాటు వరుసగా పార్లమెంటేరియన్గా ఉండి కీలక మంత్రి పదవులు చేపట్టిన గొప్ప నాయకుడని భక్తులు కొనియాడారు. రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోదావరి గట్టున ఉన్న మహంకాళేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న అరుణా ప్యాలెస్ సమావేశ మందిరంలో ఆదివారం సాయంత్రం దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు వైరాల అప్పారావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశ తొలి ప్రధాని నెహ్రూ తన మంత్రివర్గంలో జగజీవన్ రామ్ కు ప్రాధాన్యం ఇచ్చారని, జెనీవా సమావేశానికి పంపించారని తెలిపారు. మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి జగజీవన్ రావు గారు. ప్రతి వ్యక్తి కూడా ఆయన యొక్క ఆశయాలు,
ఆయన యొక్క క్యారెక్టర్స్ అనుసరించదగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అయినా నిజంగాను ఈయన ఎక్కడో బీహార్ చందవాలో మరి 1908లో జన్మించారు. ఇదే రోజు ఇదే నెల. మరి ఈ కోసం ప్రత్యేకత ఏంటంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నతమైనటువంటి పదవులు చేశాడు ఈయన. చిన్నప్పుడు ఆ రోజుల్లోనూ ఎన్నో అవకతవకలు, ఎన్నో అలజడులు. బీహార్ అంటే మనకు అందరికీ తెలిసిందే, ఇల్లిటరేట్ ప్రాంతం, అది అనాగరిక ప్రాంతం. అటువంటి ప్రాంతంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే మైనారిటీస్ అంటే అసలు వాల్యూ లేనటువంటి ప్రదేశం అది. ఎన్నో వివక్షలు. ఈ దేశంలో దిశను ఏర్పాటు చేసి ప్రాముఖ్యంగా ఈ దేశానికి విలువ తెచ్చినటువంటి మహనీయులు 3 వ్యక్తులు ఈ నెలలో జన్మించినటువంటి నెల. వారే జ్యోతిరావు పూలే గారు, బాబు జగజీవన్ రావు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ దేశానికి. అలాంటి ఈ నెలలో జన్మించిన వారి జన్మదిన కార్యక్రమాలు తలపెట్టడం అనేది మాకు చాలా ముబారకం. అందులోనూ మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షులు సానుభూతి రామారావు గారు ఏ కార్యక్రమాన్ని కూడా మరి పక్కన పెట్టకుండా అన్ని ఈరోజు బాబు జగజ్జీవన్ గారి జయంతిని పురస్కరించుకొని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నన్ను సన్మానించడం, నన్ను గుర్తించి గౌరవించడానికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఈ నెల ఇందాక ఆంజనేయ చెప్పినట్టు మహనీయులు జన్మించడం నిజంగా బాబు జగజ్జీవన్ గారు, పూలే గారు, అంబేద్కర్ గారు ఈ నెలలో జన్మించడం ఎంతైనా ఈ దేశం గర్వించదగ్గ విషయం. ఈ మహనీయులు దేశాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తారని, వీరి ద్వారా మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎంతగానో అభివృద్ధి చెందామని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా బాబు జగజ్జీవన్ రావు గారు ఆయన చేసినటువంటి మంత్రి పదవి అన్నింటి ఒక ఎత్తు అయితే రాజమండ్రి పట్టణంలో జరుగుతుంది కాబట్టి రోడ్డుగం రైలు బ్రిడ్జి నిర్మాణం జరిగినప్పుడు ఆయన రైల్వే మినిస్టర్గా ఉంటూ ఈరోజు మన బాబు జగజీవన్ రావు గారి 118వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ సందర్భంగా రాజమండ్రి పెద్దలు గౌరవనీయులు వైరాల అప్పారావు గారిని సత్కరించడం మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం తరఫున. తర్వాత 12వ తారీఖున మేము జరపబోయేటటువంటి పూలే అంబేద్కర్ ఉత్సవాలకి పురస్కరించుకొని మేము భవిష్యత్ ఈ 4 రోజులు చేయవలసినటువంటి పనుల మీద చర్చించుకోవడానికి కార్యక్రమం మేము పెట్టుకున్నాము. దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అదే 12వ తారీఖున మాజీ మంత్రి వర్యులు దివంగత నేత బత్తిన సుబ్బారావు వర్ధంతి సందర్భంగా ఆయన ఎంతో మందికి నిలువ నీడనిచ్చారు, తాగునీరు ఇచ్చారు, సాగునీరు ఇచ్చారు, పంట పొలాలు ఇచ్చారు, చెరువులు ఇచ్చారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నిస్వార్థ రాజకీయ నాయకుడు, మహోన్నత ఆలోచనలు కలిగిన వ్యక్తి శ్రీ బత్తిన సుబ్బారావు గారు. ఆయన వర్ధంతి సందర్భంగా వారి ఏరియాలో బత్తిన సుబ్బారావు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజకీయాల్లో నైతిక విలువలు కలిగినటువంటి నాయకుడు, మహామనిషి, ప్రజాసేవకుడు, ఎంతో మంది ప్రజలకి సంక్షేమాలు అందించినటువంటి వ్యక్తి, 5 సెంట్లు భూములు ఇచ్చినటువంటి వ్యక్తి. ఎక్కడ చూసినా బత్తిన నగరం, బత్తిన సుబ్బారావు గారి పేట, సుబ్బారావు పేట, ఇదే విధంగా అనేక ప్రాంతాల్లో బత్తిన సుబ్బారావు గారు నిలువు నేడిచ్చినటువంటి వ్యక్తి బత్తిన సుబ్బారావు గారు. అలాంటి బత్తిన సుబ్బారావు గారు వర్ధంతి ఈరోజు మేము జరుపుకోవడం, ఇక్కడ మా ఆటో స్టాండ్ వాళ్ళు, అలాగే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరం కలిసి కూర్చొని మరి ఈ యొక్క బత్తిన సుబ్బారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. ఇలాంటి నాయకులు పుట్టాలంటే చాలా అరుదుగా ఉంటారు. మరి ఒక చిన్న స్థాయి నుంచి ఒక కూలి పని చేసుకుని నడిపినటువంటి వాళ్ళ కడుపును పుట్టినటువంటి ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసి అనేక సేవలు అందించి లేనటువంటి వాళ్ళకి చెరువులు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి,
సాగునీరు కానివ్వండి. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమహేంద్రవరం జిల్లాలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ. కంసాలిపాలెంలో బాబూజీ 119వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్. దళిత వర్గాల కోసం కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు హామీ. వైఎస్ఆర్సీపీ నగర ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ చింతాడ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. దేశం గర్వించదగ్గ మహనీయుడు బాబు జగజీవన్ రామ్. రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం నివాళి. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబీసీ న్యూస్.